హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ టేస్ట్తో బొంబాయి చట్నీ తయారు చేద్దాం. ఈ బొంబాయి చట్నీని మనం ఎంతో ఫాస్ట్గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బొంబాయి చట్నీకి కావలసిన పదార్థాలు చూద్దాం. శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ 1, టమోటాలు 2, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెబ్బ, ఉప్పు రుచికి సరిపడా, కారం కొంచెం, పసుపు కొంచెం, పోపు గింజలు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్. ఓకే ఫ్రెండ్స్, బొంబాయి చట్నీ తయారీ విధానం చూద్దాం. ముందుగా క్యారెట్ని తురుముకుందాం. ఇప్పుడు వీటన్నిటిని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో ఎండుమిర్చి వేసుకుందాం, పోపు గింజలు వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇలా కల తిప్పుకుంటూ ఉడికించుకుందాం. తాలింపు ఫ్రై అయింది. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం, కట్ చేసిన టమోటా ముక్కలు వేసుకుందాం, క్యారెట్ తురుము వేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా 5 నిమిషాలు ఉడికించుకుందాం. అడుగంటకుండా కలతిప్పుకుంటూ ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసుకుందాం. ఈ శనగపిండిలో 3 కప్స్ వాటర్ పోసుకుందాం. శనగపిండి ఉండలు లేకుండా నీట్గా కలతిప్పుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం వేసుకుందాం. ఇలా ఉప్పు కారం బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ పోసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వాటర్ అయిపోయేంత వరకు ఉడికించుకుందాం. వాటర్ అయిపోయినాయి, ఉడికేసింది. బొంబాయి చట్నీ ఉడికేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బొంబాయి చట్నీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.